హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు భీమవరం స్పెషల్ చికెన్ మజ్జిగ పులుసు. ఇంకెందుకు లేటు, ఎలాగో చూసేద్దామా. ముందుగా చికెన్ తీసుకుని బాగా వాష్ చేసి ఉప్పు నీళ్ళలో నానబెట్టాలి అరగంట సేపు. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకుని కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకుని కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఆ తర్వాత మనం అరగంట సేపు నానబెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసి మంచిగా కుక్ చేసుకోవాలి. ఆ చికెన్ కుక్ అయ్యేలోపు 9 నుంచి 10 పచ్చిమిర్చి తీసుకుని మెత్తగా దంచుకోవాలి. ఈ మజ్జిగ పులుసులో కారం అస్సలు బాగోదు, ఓన్లీ పచ్చిమిర్చి టేస్ట్ తోనే చాలా బాగుంటుంది. తర్వాత మజ్జిగ తీసుకుని కొంచెం వాటర్ వేసి థిక్గా కలుపుకొని పక్కన పెట్టుకొని సాల్ట్ యాడ్ చేసి, నేనైతే డైరెక్ట్ గా మజ్జిగే వాడాను కాబట్టి వాటర్ ఏమి యాడ్ చేయలేదు. నేనైతే 1 కేజీ చికెన్ తీసుకుని కొంచెం పక్కకు తీసి పెట్టుకున్నాను, అది ఫ్రై చేద్దామని. మిగతాదేమో మజ్జిగ పులుసులో వాడాను. చికెన్ క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ముందుగా దంచుకున్న పచ్చిమిర్చి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి కలిపేసుకొని, తర్వాత ఇక్కడ చూపించినవన్నీ పోపు వేసేసి మజ్జిగలో యాడ్ చేసేసి మంచిగా ఫ్రై చేసుకున్న చికెన్ని కూడా మజ్జిగలో వేసి మిక్స్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అదిరిపోయే మజ్జిగ పులుసు రెడీ.